నీకన్నా మంచి దేవుడు ఎవరున్నాడయ్యా? నీకన్నా ప్రాణం ఇచ్చి మమ్మల్ని రక్షించిన నాథుడు ఎవరున్నాడయ్యా? ఇస్సయాకి స్తోత్రం, స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ సన్నిధికి వచ్చి ఉండిగా మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని స్థిరపరచండి నాయన, బలపరచండి, స్థిరపరచండి ప్రభావ. నీ ఆత్మతో నింపండి నాయన, నీ జ్ఞానంతో నింపండి నాయన, నీ జీవముతో నింపండి ప్రభావ. బలమైన నీ హస్తము చాక అద్భుతాలు ఆశ్చర్యకరములు జరిగించి నాయన అనేకులను నాయన రక్షణ ఆనందము కలుగు చేయండి. చుట్టుప్రక్కల కుటుంబాలకు నెమ్మది, క్షేమము, రక్షణ దయచేయండి ప్రభావ. నరకము నుంచి విమోచన కలుగు చేశావు ప్రభావ. నిన్ను తెలుసుకుంటే చాలు నాయన, నిన్ను నమ్ముకుంటే చాలు రక్షణ ప్రభావ. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోనమని ప్రభా, ఈ ఆరాధన అంతటి ఆయన శిలువ ధ్యానం అంతటి కూడా జ్ఞాపకం చేసుకున్నామని, మమ్మల్ని బలపరచుని రక్తములో కడగమని, నీ రక్తము చేత ప్రోక్షించమని, నీ ఆత్మ చేత నింపమని దేవా. ఈ ధ్యానములు మమ్మల్ని బలపరచుని నాయన, నీ వాక్య ధ్యానములు మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు అర్పిస్తూ యేసుక్రీస్తు గారి నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెప్తారు అందరూ ఆమేన్. ఇక్కడికి ఆమేన్.